ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. బొంకిందే బొంకు, బొంకుల బాబు. నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేది కాదురా రే, టీవీలో కూర్చో మొగోడా. ఏంటి సార్ అది? బొంకుల బాబు, బొంకుల బాబు, బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? సార్ మీరేమో చంద్రబాబు గారికి విలువ లేవంటున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు, మరో డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. 5 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలని ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి చిలక ఏ తోడు లేక నిడేపమ్మ ఒంటరి నడక. దెబ్బ అదర్సు కదా. ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. మేము అడగకపోయినా కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లంగా మాటలు మాట్లాడే గ్యారా వచ్చినాయి. ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది. అంతకన్నా ఏముంటుంది? ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రోజా నేనెవరో తెలుసా అంటే లంగమ్మ. నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఏం చేద్దామంటావు మరి? ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా. నువ్వు గోక్కుంటే అగ్గితో గోక్కుంటుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. మధ్యలో పానకల పొడగల ఇదొకటే. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు. నో ప్రాబ్లం. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే త్వరగా అడగండి సార్. నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కెమెరా రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అయ్యా చంద్రబాబు, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావు? చెప్పను బ్రదర్. ఏం పీకున్నా పీక్క. చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు ఆ మాట? నువ్వు చెప్ప. ఇదే చంద్రబాబు అడుగుతున్నాను. పోనీ నీకున్నాయా మానవతా విలువలు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడే. తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో? సొంత చెల్లెలు ఎందుకురా రివర్స్ అయింది? అవులే దీనికి చెప్పు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? నిన్ను నమ్మి మీ అమ్మ ఇంటికి వస్తుందే మీ ఇంటికి? మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? నిన్ను నమ్మి నీ చెల్లెలు, వాళ్ళ మొగుడు, వాళ్ళ పిల్లలు మీ ఇంటికి వచ్చి ఒక పూట చేయగలుగుతారా? మీ ఇంట్లో నిన్ను నమ్మి మీ చిన్నాయన కూతురు నీ ఇంటికి వచ్చి ఒక పూట ఉండి నీతో చక్కగా మాట్లాడేసిపోతుందే? నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇతర వాళ్ళ కుటుంబ విషయాలు మాత్రం మాట్లాడొచ్చు. అంతకన్నా ఏముంటుంది? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. కానీ వేరే వాళ్ళు మాత్రం మీ ఇంటి విషయాల గురించి మాట్లాడకూడదు. భయపెడతాం, మా రాజకీయం అంతే. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, కేసుల మీద కేసులు. సబర్ గురు
స్ట్రోక్ మీద స్ట్రోక్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసిన ఆయన పాపం ఆయన దాడి చేయలే పాపం ఆయన ఫోన్ కూడా పోలే ఆయన ఊర్లో కూడా లేడు లేరా నా కొడక, లేరా లోబర్ నా కొడక, నువ్వెంత నేను దెంగ ఏమేం మాట కొజ్జా నా కొడక, ఫస్ట్ నుంచి నా కొడుకు తీస్తానే. ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసులో ఒక కేసు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమన్నా బుర్రున్నదారా? అరెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.